హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బసిరెడ్డి, నువ్వు గూడా బాగున్నావా? నువ్వు బాగున్నావా అక్క అని చెప్పి మెసేజ్ పెట్టావు గదా! నేనైతే బాగున్నాను. నువ్వు కూడా బాగున్నావా? మంచిగా పొలం పనులు అన్నీ చూసుకుంటున్నావా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా జరుగుతుందని నేను కల్లో గూడా అనుకోలేదు. నిజంగా చెప్తున్నాను. ఇలా జరుగుతుందని కల్లో గూడా అనుకోలేదు అసలకి. అంత జరిగిందనమాట. నేను చెప్తే నమ్మరు మీరు. 2 సంవత్సరాల నుంచి నేను ఛానల్ పెట్టి 2 సంవత్సరాలయింది. ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదని చెప్పి నేను మీతో కూడా చాలా సార్లు చెప్పాను. అలా మోనిటైజేషన్ అవ్వకపోగా నా ఛానల్‌కి ఇంత ఇబ్బంది కలుగుతుందని అస్సలు నిజంగా కల్లో కూడా అనుకోలేదు. మోనిటైజేషన్ అయిపోతుంది. మంచిగా అందరితో పాటు నేను కూడా ఎంతో కొంత సంపాదించుకుంటాను. నా టాలెంట్ ఏదో నేను నిరూపించుకున్నాను. అదే మన చేతికి ఒక పేమెంట్ వచ్చిందనంటే నెల నెల ఇంకా మనం వీడియోలనేటివి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మంచి మంచి ఎక్విప్‌మెంట్‌తో అన్నీ గూడా విషయాలు గూడా మంచిగా జాగ్రత్తగా చూసుకోవచ్చు. వీడియో క్వాలిటీ గూడా ఇంకా మంచిగా చూసుకోవాలి అన్నట్టుగా నేను ఆ ఆలోచనల్లో ఉండిపోయాను. ఇలా జరుగుతుందని మాత్రం అస్సలు అనుకోలేదండి. నిజంగా చెప్తున్నా. అది ఏంటి అనంటే మన ఛానల్‌కి మాత్రమే ఇలా జరుగుతుందా? అసలు నా గురించే వచ్చిందా ఇది? నాకు తీరా మోటివేషన్ అయ్యేటప్పటికే ఇలా జరగాలా? అని చెప్పి అనిపించింది. అదేనండి. మన యూట్యూబ్ రూల్స్ వచ్చాయి గదా! కొత్తగా చేంజ్ అయ్యాయి కదా! యూట్యూబ్ రూల్స్ అన్నీ గూడా చేంజ్ అవ్వడం వల్ల చాలామందికి రీయూజ్డ్ కంటెంట్ అని, కాపీరైట్స్ అని ఛానెల్లన్నీ తీసేయడం జరిగింది గదా! ఆ ఛానెల్‌లో ఒకటి నాది. నా ఛానెల్. నా ఛానెల్ మోనిటైజేషన్ అయిపోతుందిరా నాయనా! ఇంక చాలురా దేవుడా! అనుకునే టైంలో మోనిటైజేషన్‌కి అప్లై చేసుకోండి అనే బటన్ అనేది ఓపెన్ అయిందనమాట. ఆ ఓపెన్ అయ్యింది దేవుడా! ఇంక చాలు అనుకున్నాను. ఓపెన్ చేశాను. అదే అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అనొచ్చేసింది. రీయూజ్డ్ కంటెంట్ అని రావడంతో నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయిందసలకి. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా జరుగుతుంది? ఏంటిదసలకి అనని చెప్పి టెక్ ఛానల్ వాళ్ళని అడిగితే, ఇది సంగతని చెప్పారు. నీ ఛానల్‌కి రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసింది. రీయూజ్డ్ కంటెంట్ రావడం ఏంటంటే, నీ ఛానల్‌లో మొత్తం బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ వేరే వాళ్ళయి వాడేశావు. అందువల్ల రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అని చెప్పారు. సరే ఏం చేయాలన్నా అంటే, నువ్వు అప్పీల్ చేసుకోమ్మా. అప్పీల్ చేసుకుంటే సక్సెస్ అవ్వచ్చేమో అని చెప్పి అప్పీల్ చేసుకోమన్నారు. నేను మళ్ళీ అప్పీల్ చేసుకున్నాను. అప్పీల్ చేసుకున్నా కూడా లాభం లేకుండా పోయింది. 2 టైమ్స్ నాకు ఫెయిల్ అయిపోయింది కాబట్టి థర్డ్ టైమ్ కూడా "నువ్వు అలాగే చెయ్యకమ్మా. చేస్తే ఇంక నువ్వు ఛానల్ పెట్టేదానికి అవకాశం లేదు" అని చెప్పారు. సరే అని చెప్పి కామ్ అయిపోయాను. సరే ఏం చేయాలన్నానంటే, "నువ్వు మళ్ళీ ఈ వీడియోలన్నీ డిలీట్ చేసేసి, మళ్ళీ రీస్టార్ట్ చేసేసి, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చెయ్యి" అని చెప్పారు. అర్రే దేవుడా! ఇప్పటికే 2 సంవత్సరాలయింది. ఇంకా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడం ఏందిరా నాయనా అనుకున్నాను. కానీ ఇంక తప్పదు. నువ్వు మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సిందే. లేదనంటే ఇంక నీ ఛానల్ అంతే గోవిందా అయిపోతుంది అని చెప్పారు. సరే గదా! అని చెప్పి మొత్తం డిలీట్ చేసి పారనూకాను. అందులో కొన్ని నా ఓన్ కంటెంట్ వీడియోలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా డిలీట్ చేసి పారనూకాను. నాకింక చిరాకు దొబ్బింది. ఎందుకింక సెల్ ఇసిరి నూకితే పోతదని చెప్పి అన్నట్టు సెల్ కూడా ఇసిరి నూకాను నిజంగా చెప్పాలంటే. 2 సంవత్సరాల నుంచి నేను వేచి చూసింది దీనికోసమా అని చెప్పి అన్నట్టు నాకు చిరాకనేది దొబ్బిందనమాట. అందువల్ల నేను సెల్ అనేది ఇసిరి నూకాను. ఇన్ని రోజులు చేయకపోవడానికి కారణం అదే. ఇన్ని రోజులు ఏంది దేవుడా! ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగిందని ఆలోచిస్తూనే ఇన్ని నెలలు గడిచిపోయిందనమాట. సరే ఇంక నుంచైనా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎందుకు నేను మన సబ్‌స్క్రైబర్స్‌ని ఎందుకు పోగొట్టుకోవాలి అన్నట్టు మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. అదండి విషయం. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇప్పటి నుంచైనా మన ఛానల్ మంచిగా గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీ అందరి ఆదరణ, అభిమానం, ఆశీర్వాదం ఉంటే తప్పకుండా జరుగుతుంది. ఇక నుంచి నా ఓన్ వాయిసే ఉంటుంది. నా ఓన్ వీడియోసే ఉంటాయి అన్నీ కూడా. థాంక్ యూ సో మచ్.